అభివృద్ధి జరిగిందా? కారు గుర్తు దశగా మరి చిన్నమ్మ బాగున్నావా? శేఖర్కి 2వ నెంబర్ అన్న ఇటు ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు మరి 21వ వార్డులో మా సోదరుడు నరాల శేఖర్ గారి వార్డులో మరి ఇదివరకే వారు 2 పర్యాయాలు కౌన్సిలర్గా ఉండి మరి ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే ఎక్కడ పోయినా మరి శేఖర్ అన్నను మళ్ళీ గెలిపించుకుంటాము అని ఒక ప్రేమ అనురాగాలతోనే వారు చెప్పడం చాలా సంతోషకరమైన. నార్మల్ ఎవరైనా సిట్టింగ్ వాళ్ళు ఉంటే వ్యతిరేకత ఉంటుంది, కానీ ఇక్కడ ప్రేమతోనే తప్పకుండా మళ్ళీ నరాల శేఖర్ని గెలిపించడం చెప్పడం మరి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మరి ఏదైతే రోడ్డు వెడల్పు అని చెప్పిన దానిలో చాలామంది మన ఎవరైతే దుకాన్లు కానీ లేదా జాగాలు కోల్పోయిన వాళ్లకు సుమారుగా 13-14 కోట్ల రూపాయలు నష్టం చేసింది స్థానిక శాసనసభలని మరి వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమున్నా నేను బాగా చేస్తున్నా, రోడ్డు వెడల్పు చేస్తున్నా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 35 కోట్ల కాంపెన్సేషన్ ఇవ్వాలి, గజానికి 30,000 ఇచ్చి మరి వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లకు న్యాయపరంగా ఎంతనైతే రావాలనో ఆ క్యాల్కులేషన్ చేసి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఇంకా ఆ కాలం గడిచిన తర్వాత దాన్ని ఇంకా హెచ్చు అంటే పెంచి ఇవ్వాల్సిన పరిస్థితులలో ఇవాళ దాన్ని తగ్గించి అసలు ఏమి ఇస్తున్నామో అని తెలియకుండా పోలీసులు ఒకటి జబర్దస్తి గూలగొట్టిన దాఖలాలు ఇవాళ శాసనసభ్యులు ఇవాళ వీళ్ళందరూ పోయి వాళ్ళు ఎప్పుడు పిలిచి చెప్పలే. ఇదివరకున్న రమేష్ బాబు గారు పిలిచి వాళ్ళు మెప్పించి ఒప్పించి బత్తిపోచమ్మ దగ్గర కానీ ఇంకా ఇతరత్ర కానీ వారు భూసేకరణ చేసి వాళ్ళు గౌరవించి సన్మానించి పంపడం జరిగింది. ఇక్కడ వీళ్ళు పోయి కాళ్ళు మొక్కినా మరి దండం పెట్టి మరి మాకు ఇంత ఇబ్బంది ఉంది, మాకు ఇబ్బంది, మీరు ఒక్కసారి మమ్మల్ని న్యాయం చేయాలంటే కూడా వీళ్ళని జబర్దస్తి చేసిన మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో వారికి వెయ్యము అని ఒక సంకల్పంతో వాళ్ళు చేస్తూ ఉన్నా వస్తారు, ఏడుస్తారు, కాళ్ళు మొక్కుతారు, ఇంకా రకరకాల ఆలోచనతోనే వస్తూ ఉంటారు. ఆ సింపతిలకు ఒక్కసారి మరి ఎమ్మెల్యే గారు ఏం చేసినారో మీ అందరూ తెలుసు, ఏడవడం కానీ కాళ్ళు మొక్కడం కానీ చేస్తే ఇవాళ మీ తలరాత మీరు ఎట్లా అనుభవిస్తున్నారని మళ్ళీ ఒక్కసారి గమనించి మరి ఇక్కడ కూడా ప్రత్యర్థి అభ్యర్థులు వచ్చి కాళ్ళు మొక్కినా కూడా ఏం చేసినా కూడా ఆ పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దు. ఒక గుణపాఠం ఆల్రెడీ మనకు జరిగింది కాబట్టి ఇక ముందు జరగొద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆలోచించండి. ఇవాళ మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో మార్పు రావాలి అంటే మార్పు మంచి కోసం రావాలని ఎవరైనా ఆకాంక్షిస్తారు, కానీ ఇవాళ చెడుగు జరుగుతుంది. మళ్ళొక్కసారి మార్పు ఏదైతే మంచి చేసే సోదరుడు శేఖర్ గారు ఈ ప్రాంతంలో ఏ కష్టాలు లేకుండా చేసే ఈ కార్యక్రమం చేపట్టేది కొనసాగాలి. ఎలాంటి సమస్యలు నీటి